అమెరికాలో రాజకీయ హింస పెరుగుతోంది. ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు కన్జర్వేటివ్ యాక్టివిస్టు చార్లీ క్లర్క్ యూటాలో కాల్పులకు బలయ్యాడు. యూటా వ్యాలీ యూనివర్సిటీలో మాట్లాడుతుండగా చార్లీ క్లర్క్పై తుపాకీతో కాల్పులు జరిపాడు దుండగులు. సో అక్కడికక్కడే చార్లీ క్లర్క్ మృతి చెందాడు. ఇక విషయం ఏంటంటే ఈ గన్ కల్చర్ గురించి అతను మాట్లాడుతున్నాడు. గన్ కల్చర్ గురించి ఆ సభలో ఉన్న ఒక వ్యక్తి అడిగిన ప్రశ్నకు సమాధానం చెప్తున్నాడు. సరిగ్గా అదే సమయంలో అదే గన్ కల్చర్కు చార్లీ కిర్క్ బలైన ఘటన ఇప్పుడు చర్చనీయాంశంగా మారుతుంది. తీవ్ర గాయాలైన చార్లీ కిర్క్ను ఆసుపత్రికి పోలీసులు తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. అమెరికాలో మాస్ షూటింగ్స్పై వర్సిటీలో చర్చ జరుగుతోంది. ఓ టెంట్లో అతడు కూర్చొని స్టూడెంట్ ప్రశ్నకు జవాబిస్తున్న టైంలోనే దుండగుడు కాల్పులు జరిపాడు. సన్నిహితుల మృతిపై ఒక్కసారిగా ట్రంప్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కిర్క్ మృతికి సంతాపంగా జాతీయ జెండా అవనతం చేయాలంటూ ఆయన ఆదేశించారు. ఇక ఆ నిందితుడు ప్రస్తుతం FBI అదుపులో ఉన్నట్టుగా తెలుస్తోంది. 18 ఏళ్లకే టర్నింగ్ పాయింట్ USA ఆర్గనైజేషన్ ఏర్పాటు చేశాడు కిర్క్. ట్రంప్కు సన్నిహితుడిగా పేరుంది. కార్యక్రమానికి ముందే దాదాపు 1000 మందితో కూడినటువంటి సంతకాలతో కూడిన ఒక లెటర్ ఆయనకు వ్యతిరేకంగా ఆర్గనైజ్ చేసినట్టుగా తెలుస్తుంది. దానికి ముందే బెదిరింపులకు గురైనట్టుగా తెలుస్తుంది. యూటా వ్యాలీ యూనివర్సిటీ కార్యక్రమాన్ని రద్దు చేసుకోవాలంటూ ఆ 1000 మంది సంతకాలతో యూనివర్సిటీకి కూడా ఫిర్యాదు చేసినట్టుగా తెలుస్తుంది. అయితే అవేమీ లెక్క చేయలేదు. యూనివర్సిటీ కూడా ఆయన సభకు అనుమతినిచ్చింది. బట్ అందులోనే ఓ దుండగుడు ఆయన్ని వెనక నుంచి మెడవైపు కాల్చినట్టుగా తెలుస్తుంది. ఆసుపత్రికి తరలించగా అప్పటికే కిర్క్ మృతి చెందినట్టుగా పోలీసులు నిర్ధారించారు. అమెరికాలో రాజకీయ హింస ఎంతగా పెరిగిపోతుందో మరోసారి ఈ ఘటనతో రుజువైంది. అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడైన కన్జర్వేటివ్ కార్యకర్త చార్లీ కిర్క్ యూటాలో జరిగిన కాలేజీ క్యాంపస్లో కాల్పులకు బలైపోయారు. ఈ ఘటనతో దేశవ్యాప్తంగా ఒకసారిగా కలకలం రేగింది. చార్లీ కిర్క్ మరణ వార్తను ట్రంప్ స్వయంగా తన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. టర్నింగ్ పాయింట్ USA యువజన సంస్థ సహ వ్యవస్థాపకుడు కూడా అయిన CEO అయిన 31 ఏళ్ల కిర్క్ను గొప్ప వ్యక్తి అని, ఒక లెజెండ్ అంటూ ట్రంప్ కొనియాడారు. అమెరికా యువత హృదయాన్ని చార్లీకి మించిన రీతిలో ఎవరు అర్థం చేసుకోలేరంటూ ట్రంప్ తన ట్రూత్ సోషల్ ఖాతాలో రాసుకొచ్చారు. ఇక యూటాలో ఓరెన్ మేయర్ డేవిడ్ యంగ్ ప్రకారం అనుమానిత నిందితుడిని ఇంకా FBI తమ అదుపులోకి తీసుకుంది. కిర్క్ ప్రసంగిస్తున్న యూనివర్సిటీలో వ్యక్తిని పోలీసులు అదుపులో తీసుకున్నప్పటికీ దర్యాప్తు సంబంధించినటువంటి ఇంకా వ్యవహారాలు కొనసాగుతున్నాయి. యూటా వ్యాలీ యూనివర్సిటీలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. వీడియోలో చార్లీ కిర్క్ ది అమెరికన్ కమ్బ్యాక్ ప్రూవ్ మీ రాంగ్ అనే నినాదాలతో కూడిన తెల్లటి టెంట్ కింద కూర్చొని మైక్రోఫోన్లో మాట్లాడుతున్నారు. ఆ సమయంలో ఒక్కసారిగా కాల్పుల శబ్దం వినిపించింది. కిర్క్ తన కుడి చేతిని పైకెత్తుండగా ఆయన మెడ ఎడం వైపు నుంచి పెద్ద మొత్తంలో రక్తం ధారగా వస్తున్నట్లు వీడియోగా కనిపిస్తోంది. సో షాక్కు గురైన ప్రేక్షకులు అరుపులతో అక్కడి నుంచి పరుగులు అందుకున్నారు. ఈ వీడియో యూటా వ్యాలీ యూనివర్సిటీ క్యాంపస్లో సోరెన్సన్ సెంటర్ ప్రాంగణంలో తీసినట్టుగా ధృవీకరణ అయింది. మొత్తం మీద ఆ షూటర్ ఎవరు అన్నది ఇంకా తెలియాల్సి ఉంది. సర్వత్రా ఆందోళనకరంగా మారింది. ఎందుకు చార్లీని చంపాలనుకున్నాడని మాత్రం ఇంకా సస్పెన్స్ కొనసాగుతోంది. సో ప్రస్తుతానికైతే సోషల్ మీడియాలో ఈ వీడియోలన్నీ వైరల్గా మారుతున్నాయి. అదిగో మీరు చూస్తున్న దృశ్యాలు అదే సమయంలో సరిగ్గా కిర్క్ను షూట్ చేస్తుంటే అతను కుప్పకూలిపోయాడు. ఎడమవైపు వంగి కుప్పకూలిపోయిన దృశ్యాలు మనకు కనబడతా ఉన్నాయి. మరోవైపు నిందితుని FBI అదుపులోకి తీసుకొని పట్టుకెళ్తున్నట్టుగా మనకు ఆ దృశ్యాలు అయితే కొన్ని అర్థమవుతున్నాయి. ఆ వైట్ టీషర్ట్లో ఉన్న వ్యక్తి చార్లీ కిర్క్. అతను డొనాల్డ్ ట్రంప్కు అత్యంత సన్నిహితుడు, కన్జర్వేటివ్ కార్యకర్తగా చెప్తున్నారు. సో ఆ యూనివర్సిటీ క్యాంపస్లో ప్రసంగిస్తుండగా అతి కిరాతకంగా అతన్ని మెడపై కాల్చి చంపినట్టుగా అర్థమవుతుంది. అయితే ఆసుపత్రికి తరలించగా అతను మృతి చెందినట్టుగా తెలుస్తోంది. ఆయన మృతిపై డొనాల్డ్ ట్రంప్ తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేశారు. అదిగో అక్కడి దృశ్యాలు ఒకసారి చూద్దాం. In America over the last 10 years. Counting or not counting gang violence? Great. Shooters that have been in America over the last 10 years. Counting or not counting gang violence? Great. Shooters that have been in America. Charlie with a gun. That's him. That is crazy. That is crazy. He has his pens down now.
So there's a guy is being arrested now. He seems to be suspected to have the one who shot at Charlie with a gun. That's him. Oh my gosh, people just running. That is horrible. I think they tried to shoot Charlie Kirk. Oh my gosh, people just running. That is horrible. I think they tried to shoot Charlie Kirk. Oh my gosh, people just running. We're not counting gang violence. Oh my God. 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 We're not counting gang violence. సరిగ్గా యూటా యూనివర్సిటీలో జరుగుతున్న ఆ కార్యక్రమానికి కాల్పులకు కొద్దిసేపటి ముందు అమెరికాలో మాస్ గన్ కల్చర్ గురించి ఆయన మాట్లాడుతున్నారు. ఈ గన్ కల్చర్ ద్వారా ఎంతమంది బలయ్యారు, ఎంతమంది ట్రాన్స్జెండర్స్ కూడా ఈ కాల్పులకు గురయ్యారంటూ ఒక స్టూడెంట్ అడుగుతున్న ప్రశ్నకు సమాధానంగా ఆయన బదులిస్తున్నారు. సరిగ్గా అదే సమయంలో యాదృచ్ఛికమో మరి కావాలని చేశారా అర్థం కాని పరిస్థితి. సరిగ్గా అదే సమయంలో ఆ గన్ కల్చర్ గురించి మాట్లాడుతున్నప్పుడే ఆయన్ను షూట్ చేశారు. మెడ వైపు షూట్ చేయడంతో మెడ ఎడం వైపు రక్తం పూర్తిగా అక్కడ నుంచి దారాలుగా కారుతూ ఆయన అటువైపు వంగి పడిపోయిన పరిస్థితి. ఆయన్ను ఆసుపత్రికి తీసుకెళ్లేలోపే అక్కడ ఆయన మరణించినట్టుగా తెలుస్తోంది. ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా పేరున్న చార్లీ కిర్కీ మృతి పట్ల ఒకసారిగా ట్రంప్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన అమెరికన్ యూత్ హృదయాలను గెలుచుకున్నారంటూ డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా ఖాతాలో పేర్కొన్నారు. అలాగే ట్రంప్ స్పందించారు. ఒకసారి ట్రంప్ ఏం మాట్లాడారో చూద్దాం. To my great fellow Americans, I am filled with grief and anger at the heinous assassination of Charlie Kirk on a college campus in Utah. Charlie inspired millions, and tonight all who knew him and loved him are united in shock and horror. Charlie was a patriot who devoted his life to the cause of open debate and the country that he loved so much, the United States of America. He fought for liberty, democracy, justice, and the American people. He's a martyr for truth and freedom, and there has never been anyone who was so respected by youth. Charlie was also a man of deep, deep faith, and we take comfort in the knowledge that he is now at peace with God in heaven. Our prayers are with his wife, Erica, the two young, beloved children, and his entire family, who he loved more than anything in the world. We ask God to watch over them in this terrible hour of heartache and pain. This is a dark moment for America. Charlie Kirk traveled the nation, joyfully engaging with everyone interested in good faith debate. His mission was to bring young people into the political process, which he did better than anybody ever, to share his love of country and to spread the simple words of common sense. On campuses nationwide, he championed his ideas with courage, logic, humor, and grace. It's a long past time for all Americans and the media to confront the fact that violence and murder are the tragic consequence of demonizing those with whom you disagree day after day, year after year, in the most hateful and despicable way possible. For years, those on the radical left have compared wonderful Americans like Charlie to Nazis and the world's worst mass murderers and criminals. This kind of rhetoric is directly responsible for the terrorism that we're seeing in our country today, and it must stop right now. My administration will find each and every one of those who contributed to this atrocity and to other political violence, including the organizations that fund it and support it, as well as those who go after our judges, law enforcement officials, and everyone else who brings order to our country. From the attack on my life in Butler, Pennsylvania last year, which killed a husband and father, to the attacks on ICE agents,
to the vicious murder of a healthcare executive in the streets of New York, to the shooting of House Majority Leader Steve Scalise and 3 others, radical left political violence has hurt too many innocent people and taken too many lives. Tonight, I ask all Americans to commit themselves to the American values for which Charlie Kirk lived and died, the values of free speech, citizenship, the rule of law, and the patriotic devotion and love of God. Charlie was the best of America, and the monster who attacked him was attacking our whole country. An assassin tried to silence him with a bullet, but he failed because together we will ensure that his voice, his message, and his legacy will live on for countless generations to come. Today, because of this heinous act, Charlie's voice has become bigger and grander than ever before, and it's not even close. May God bless his memory, may God watch over his family, and may God bless the United States of America. Thank you. ఒక్కసారిగా ఈ ఘటనతో అమెరికాలోని యూటా రాష్ట్రంలో ఉలిక్కిపడ్డారు. అత్యంత సేఫెస్ట్ ప్లేస్గా చెప్పుకునే యూటా రాష్ట్రంలో కూడా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోవడం పట్ల ఆందోళన వ్యక్తమవుతోంది. ఈ కాల్పుల ఘటన అమెరికాలో రాజకీయ హింస పెరగడానికి తాజా ఉదాహరణగా నిలిచింది. ఇటు కన్జర్వేటివ్ ఇటు డెమోక్రటిక్ వర్గాల నుంచి ఈ తరహా హింసాత్మక ఘటనలు ఇటీవల కాలంలో పెరుగుతున్నాయి. గత జూన్లో మినెసోటా రాష్ట్ర శాసనసభ్యురాలు ఆమె భర్త వారి ఇంట్లోనే హత్యకు గురవడం, హమాస్ బందీలను విడుదల చేయాలంటూ కొలరాడోలోని ఒక పరేడ్పై పెట్రోల్ బాంబు దాడి, అలాగే ఏప్రిల్లో పెన్సిల్వేనియాలో గవర్నర్ ఇంటికి నిప్పంటించడం వంటివి గతంలో జరిగాయి. వీటిలో ఇక గత సంవత్సరం ట్రంప్పై కూడా ఏకంగా కాల్పుల ఘటన చోటు చేసుకుంది. ఈ నేపథ్యంలోనే తాజాగా ఈ ఘటన ఇప్పుడు చార్లీ కిర్క్ను అత్యంత దగ్గర నుంచి కాల్పులు జరిపినట్టుగా తెలుస్తోంది. ఈ ఘటనతో ఒక్కసారిగా అమెరికాలో గన్ కల్చర్ పెరుగుతుందని చెప్తున్న క్రమంలోనే తిరిగి అదే గన్ కల్చర్కు బలైన ఘటనతో ఒక్కసారిగా చర్చనీయాంశంగా మారిన పరిస్థితి. ట్రంప్కు అత్యంత సన్నిహితుడిగా ఉన్నటువంటి చార్లీ కిర్క్ ఆయన ఈ సంస్థను స్థాపించాడు. టర్నింగ్ పాయింట్ అనే సంస్థను స్థాపించి ట్రంప్కు అనుకూలంగా ఉన్నాడు. గతంలో ఆయన డొనాల్డ్ ట్రంప్ పెద్ద కుమారుడు డొనాల్డ్ ట్రంప్ జూనియర్కు పిఏగా కూడా వ్యవహరించినట్టుగా తెలుస్తుంది. మీరు చూస్తున్న ఫోటోలో ట్రంప్కు అత్యంత సన్నిహితంగా ఆయనతో కలిసిన ఫోటోలో ఆయన భార్య పిల్లలతో ఉన్న ఫోటోలు కూడా ఉన్నాయి. అలాగే యూనివర్సిటీ క్యాంపస్లో షూట్ జరుగుతున్నప్పుడు ఆయన ప్రసంగిస్తున్నప్పుడు ఆయనపై కాల్పులు జరుగుతున్న దృశ్యాలు, అలాగే కాల్పులు జరిగిన తర్వాత అక్కడి నుంచి జనాలు భయంతో పరుగులు తీస్తున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం. మరోవైపు కొంతమంది అనుమానితుల్ని అదుపులోకి తీసుకెళ్తున్న దృశ్యాలు అక్కడి నుంచి పోలీసులు ఆ దృశ్యాలు కూడా మనకు కనబడుతున్నాయి. ఓవరాల్గా అమెరికాలో చోటు చేసుకునే ఘటనతో ఒక్కసారిగా జనాలు షాక్ గురయ్యారు, ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనపై ప్రస్తుతం FBI దర్యాప్తు చేస్తుంది. FBI అదుపులో కొంతమంది అనుమానితులు ఉన్నట్టుగా తెలుస్తుంది. Great. Shooters that have been in America over the last 10 years. Counting or not counting gang violence? Great.